హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి చికెన్ కర్రీని మ్యారినేషన్ ప్రాసెస్లో మరింత టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా వచ్చేసి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, కారం తగినంత, నూనె తగినంత, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, కర్డ్ 1 కప్, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ కొత్తిమీర అయితే మరింత బాగుంటుందండి. సో ఈ విధంగా కొత్తిమీర తీసుకోండి. మ్యారినేషన్ ప్రాసెస్లో నేను ముందుగా చికెన్ 1 కేజీ తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకుని ఇట్లా సాల్ట్ కారం కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. బోన్స్ మన చేతికి తగులుతూ ఉంటాయి, చూసి మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్లోగా కలయబెట్టుకుంటూ ఉండండి. నేను స్పీడ్ ప్రాసెస్లో పెట్టానండి, సో మీరు మాత్రం స్లోగా కలయబెట్టుకోండి. కర్డ్ ఈ విధంగా 1 కప్ తీసుకుని కలుపుకుంటున్నాను. కర్డ్ కలుపుకోవటం వల్ల మనకి కర్రీలో గ్రేవీ బాగా వస్తుందండి, టేస్ట్ కూడా మరింత బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు బయట పెట్టుకోండి. 1 అవర్ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. సో కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. ఈ విధంగా జీడిపప్పు కూడా 10 పలుకులు యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. సో ఈ విధంగా బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను యాలకులు 3 యాడ్ చేశాను. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ కరివేపాకు కూడా 2 రెమ్మలు యాడ్ చేశాను. సో ఇవి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ విధంగా కలియబెట్టుకుంటున్నాను. మూత పెట్టేసి కొంచెం సేపటి తర్వాత నేను మూత తీసి చిటికెడు పసుపు యాడ్ చేశాను. సో ఈ విధంగా బాగా కలియబెట్టుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసినప్పుడు బాగా కలియబెట్టుకోండి, ఎందుకంటే అడుగు అంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం చూసి బాగా కలియబెట్టుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక 2 మినిట్స్ వరకు ఇలా మంచిగా కలియబెట్టుకుంటూ ఉండండి. సో ఈ విధంగా కలియబెట్టుకుంటూ ఉన్న తర్వాత మూత పెట్టేసుకుని కొంచెంసేపు ఉంచుకోవాలండి. సో అప్పుడు నేను మ్యారినేషన్ చేసిన చికెన్ని బయట పెట్టుకుని ఉంచుకున్నాను. 1 అవర్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్స్కి వచ్చేసాయి కదా, ఈ చికెన్ ఇందులో యాడ్ చేసేసాను. సో ఈ విధంగా యాడ్ చేసేసాను, మీరు వీడియోలో చూడొచ్చు. యాడ్ చేసేసి మూత పెట్టేసి చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేంత వరకు నేను దాన్ని అట్లా మూత పెట్టేసి ఉంచానండి. సో ఈ విధంగా చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేయాలండి, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడు నాకు నీరంతా బయటకు వచ్చేసిన తర్వాత నేను కారం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి. కొంచెం కర్రీ గ్రేవీ కావాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా ఉడకబెట్టుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ ఉండాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసుకుని ఈ విధంగా కలయబెట్టుకుంటూ ఉండాలి.
మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాను. కొంచెం స్మూత్‌గా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. సో, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేశాను. సో, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచానండి. 2 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో, ఇదేనండి మనకు కావాల్సిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నేను వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. సో, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.